ఈరోజు రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతుగా అన్ని మండల పట్టణ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, రైతాంగం అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి పంటలు పండిస్తూ ఉంది. దానికి సరైనటువంటి మద్దతు ధరలు లేక రైతులు నష్టపోతూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఆత్మహత్యలుగా పాల్పడుతున్నటువంటి స్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చారు. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సంవత్సరాల తరబడి పోరాటాలు జరిగినాయి. నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటామని చెప్పేసి తాత్కాలికంగా చెప్పారు. ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోకుండా ఈరోజు ఆ రైతుల మీద పెట్టినటువంటి కేసుల్ని కొనసాగిస్తామన్నారు. ఆ చట్టాలను అమలు జరుపుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా స్వామినాథన్ గారు సిఫార్సు చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, ఈరోజు ₹1,00,000 పెట్టుబడి అయితే వ్యవసాయ పంటలకి ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి అయితే ఇంకా ₹1,00,000 అదనంగా ఆదాయం వచ్చేట్టుగా పంటల ధరలు నిర్ణయించాలి, మద్దతు ధరలు నిర్ణయించాలని చెప్పేసి చెప్పాడు. ఈరోజు ఆయనకి వ్యవసాయ శాస్త్రవేత్తకి ఆంధ్రరత్న భారతరత్న అవార్డు ఇచ్చారు. కానీ అవార్డు అయితే ఇచ్చారు, కానీ ఆయన సిఫార్సులను మాత్రం తుంగలో దొక్కి ఆయనకు అవమానం కలిగజేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా భారత రాజ్యాంగంలో కార్మికులకి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ద్వారానే కార్మిక సంఘాలు పెట్టుకొని కార్మికుల హక్కుల కోసం పోరాడేటువంటి పరిస్థితి రాజ్యాంగంలో ఉంది. ఈరోజు కార్మిక చట్టాల మొత్తాన్ని రద్దు చేసి 4 కోట్లుగా విభజించి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకని కార్మికులు, కర్షకులు వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్నటువంటి పోరాటానికి మొత్తం మనందరం మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టాలను కనుక వెనక్కి తీసుకోకపోతే, మద్దతు ధరల చట్టాన్ని కనుక చేయకపోతే ఈ ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పేసి వామపక్షాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. 540 రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన కార్యక్రమంలో అనేక మంది రైతులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా నూతన వ్యవసాయ చట్టాలని రద్దు చేస్తారని పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో హామీ ఇస్తున్నారు. కానీ ఈనాటికి కూడా వాటిని ఏమాత్రం కూడా అమలు చేయకుండా నీరుగారుస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజున రైతు సంఘాలు మొత్తం కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి మేము ఏదైతే హామీ ఇచ్చున్నావో అటువంటి హామీని అమలు చేసేదాకా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం ఈ మధ్య శుభకరణ్ సింగ్ అనే అతను ఎవరైతే చాలా దుర్మార్గంగా చంపడం జరిగింది. ఎందుకు చేస్తున్నారు ఏంటి, ఇటువంటి పరిస్థితి ఎందుకు దాపురిస్తుంది ఏంటి, పార్లమెంట్లో ఏం చెప్తున్నారు ఏంటి, లేకపోతే రైతులు ఏం కోరుతున్నారు ఏంటి అనేది లేకుండా కూడా రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రారాజు, రైతే దేశానికి ఎన్నెమ్మగా చెబుతున్నటువంటి ఈ పాలకులు అనుసరిస్తున్న విధానాలు మొత్తం కూడా కార్పొరేట్ శక్తులు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఏమాత్రం కూడా రైతాంగానికి అనుకూలంగా లేకపోగా ఈ రోజున రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు. కాబట్టి ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజున 540 రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన చేస్తున్నాయి. ఈ ఆందోళనని ఇక్కడ గుంటూరు జిల్లా రైతు సంఘాలన్నీ కూడా బలపరుస్తున్నాయి కాబట్టి తెలియజేస్తున్నాం.